మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మోదీ మావోయిస్టులపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. ఇక టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు అని చెప్పారు. ఇక కేంద్రం సానుకూలంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ఒక వార్త వచ్చింది, మావోయిస్టులు మేము ఆయుధాలని వదిలిపెడతాం, శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి అని ప్రకటించారు. అది దాని సానుకూలంగానే స్పందించాలని నా ఉద్దేశం. సిపిఐ దానికి హర్షం ప్రకటిస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా సరెండర్ అవుతారు కదా అని చెప్పని వాళ్ళు తరుముకొని తిరిగితే అది ఒక విధంగా వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. టెర్రరిస్టులకి ఏం ఫిలాసఫీ ఉండదు, కేవలం అరాచకం చేసి చంపడం తప్పితే ఈ సమాజం ఎడల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండేటువంటి ఫిలాసఫీ వాళ్ళకి లేదు. కానీ మన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా టెర్రరిస్టులకి నక్సలైట్లకి మధ్య తేడా చూడలేకపోతుంది ఒకటి. లేదా మోడీ అయితే టెర్రరిస్టే బెటరు నక్సలైట్లు అని చెప్పేసి మోడీ అభిప్రాయం. మెయిన్గా ఏంటంటే ఇది నక్సలైట్లు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధాంతం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకొని పనిచేస్తున్నారు. అందువల్ల కార్యాచరణలో డిఫరెన్స్ ఉన్నాయి. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది. కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మీరు జనసేవలో కలవమని మేము చెప్తా ఉన్నాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఫిలాసఫీని చంపలేరు కదా. మార్క్సిస్ట్ ఫిలాసఫీని చంపగలరా? ఇది సాధ్యం అవుతుందా? అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా వణుకుతున్నాడు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేరు. నక్సలైట్ల పేరుతోటి గిరిజనులు చంపవచ్చు. మీరు గిరిజనులు చంపడానికి మీరు పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా చూపించేదేమో నక్సలైట్లని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా, ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులను ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తర్ అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను. ఇంతవరకు ఎప్పటికైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ మేము నేను చంపేస్తానని చెప్పరు, ఒక ఫ్యాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపుతా ఉంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల నేను అవసరమైతే నక్సలైట్కు ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోజ్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మేము చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెమ్మని వ్యాలీ డకాయిట్స్కి, ఫ్యాక్షన్స్కి, ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెమ్మని వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకంగా మేము చెమ్మని వ్యాలీ డకాయిట్కి వచ్చామని చెప్పేసి ప్రకటించినది వేరు. ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు, అది రాజకీయ అప్రోచ్ కాదు. అది అమిత్ షా రాజకీయ నాయకుడు కాదు, అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండ్ ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ముద్దాయి నుంచి బయటపడడానికి 12 మంది చంపించాడు, ఇంక్లూడింగ్ లోయ, సిబిఐ జస్టిస్ లోయ. అందువల్ల ఆయన వాళ్ళ ఆలోచనే దుర్మార్గపూరిత ఆలోచన. సరే, దానికి తగ్గట్టుగా మా నక్సలైట్లు కూడా కొన్ని విధానాలు మార్చుకొని రావడం ద్వారా మంచి ఉపయోగపడుతున్న ఉద్దేశం మాకుంది. దీన్ని ఆశాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై మరీ దాడి చేయడం కాదు, సానుకూల పద్ధతిలో చర్చించడం అని చెప్పేసి మా ఉద్దేశం. ఇది రాష్ట్ర జాతీయ మహాసభలు
21 నుంచి 25 వరకు ఛత్తీస్గఢ్ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జరుగుతుంది. ఇది దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయ విధానాలు, ముఖ్యంగా బీజేపీ అనుసరించే విధానాలు, దానికి వ్యతిరేకంగా ఇండియా ఫ్రంట్ని బలపరచడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులను చర్చిస్తాం. అయితే మాకు కూడా ఏంటంటే ఈ పార్టీలో యువత ఇంకా రావాలి, అంత ఎక్కువ రావడం లేదు, తగ్గుతూ ఉన్నారు. ఈ మధ్య కాదు పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపికైన ప్రభుత్వాన్ని 6 నెలల్లో అది ప్రతిపక్షాలు కొలగొట్టలే, జనమే కొలగొట్టారు. రాజకీయ పార్టీ కొలగొట్టలే, మాకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతుంది, వాళ్ళేం చేయలేదు, జనం కొలగొట్టారు. అట్లా శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కొలగొట్టలే, ప్రజలు కొలగొట్టారు. అంటే యూత్ మెయిన్గా పోయి ప్రెసిడెంట్ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు నేపాల్ అయితే యూత్ తిరగబడి కోర్టులు ప్రెసిడెంట్ ప్యాలెస్ మొత్తం తగలబడేశారు. అంటే ఆవేశం అంతా యూతే. అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తూ ఉంది. అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే అరాచకాలు చేస్తారో దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దానికి రాజకీయ పార్టీల సంబంధం లేకుండా వాళ్ళే చొరవ తీసుకుంటున్నారు. అది ఒక విధంగా దాన్ని సానుకూల వైఖరి చూడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ పాలక వర్గాలు ప్రజానీకాన్ని అవమానపరిచే పద్ధతుల్లో పీడించే పద్ధతి పరిపాలన సాగించినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినా జనం తిరగబాటు చేస్తారంటే అది అర్థం చేసుకోవాలి. నేపాల్లో ఆ విధంగా వచ్చింది.